ఎఫ్ హబ్ వారి పియాన్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగు సినిమా పరిశ్రమకి ఒక సంక్షుభిత సమయంలా కనిపిస్తుంది గత 4-5 రోజులుగా జరుగుతున్నటువంటి కొన్ని ఇన్సిడెంట్స్. ఫైనల్గా పాన్ ఇండియా స్టార్గా ఎదిగి పుష్ప 2తో సంచలనం సృష్టించి రికార్డుల మోత మోగించి ఢిల్లీలో థ్యాంక్ యూ ఇండియా అంటూ సక్సెస్ మీట్ నిర్వహించి వచ్చిన అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి చెంచల్గూడ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఏం జరుగుతుంది? అలానే ఆయనకి చివరి నిమిషంలో వచ్చినటువంటి ఉపశమనం, హైకోర్టు ఇచ్చినటువంటి ఇంటరిమ్ బెయిల్, ఈ నేపథ్యంలో కొద్ది గంటలు మాత్రమే ఆయన జైల్లో ఉండే అవకాశం ఉంది. వెంటనే బయటికి రావడానికి కూడా సానుకూలమైనటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసలు ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలపైన ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, అలానే నిర్మాత రామ్ సత్యనారాయణ గారు. రామ్ సత్యనారాయణ గారు నమస్కారం. నమస్తే అండి. కొద్ది రోజులుగా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, బట్ పర్సనల్ వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు మనకు అవసరం లేదు. కానీ బట్ అల్లు అర్జున్ గారి అరెస్ట్ ఉదంతం పైన మాత్రం చాలా వరకు డిస్కషన్ జరిగింది. ఇండస్ట్రీలో ఎలా ఉంది ఈ అంశం పైన? అసలు ఇలా అరెస్ట్ అవుతారని ఎవరు ఊహించాల. సో ఇండస్ట్రీకి ఇది ఒక షాక్ అనుకోవచ్చు. కరెక్ట్, 100% షాక్ అండి. ఇప్పుడు రామ్ గోపాల్గా ఏదో మాట్లాడారని చెప్పేసి ఆయనకి అరెస్ట్ వారెంట్ కాకుండా ముందు వాళ్ళు వచ్చి రమ్మన్నారు, బెయిల్ నోటీస్ ఇచ్చారు. ఈయన రాలేదు, రాకపోతే మళ్ళీ నోటీస్ ఇచ్చారు, మళ్ళీ రమ్మన్నారు. అతను అరెస్ట్ వారెంట్ కూడా చెప్పకుండానే వాళ్ళు వెయిట్ చేశారండి. వాళ్ళు ఆయన పక్క ఛానల్స్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, మీరు చూశారు అందరికీ. ఒక ఛానల్ కాదు, 10 ఛానల్ తిరుగుతున్నారండి. అంటే పోలీసులు తలుచుకుంటే ఏదైనా పట్టించుకోగలరు, 2 నిమిషాలు పట్టేయగలరు కదండి. ఇప్పుడు సపోజ్ మీ ఛానల్కి వచ్చాడు ఇంటర్వ్యూ అయినా, మీ ఛానల్ మిమ్మల్ని పట్టుకు 4 తంతే మీరే చెప్పేస్తారు ఎక్కడ కింద కాపలాగా పట్టుకోవచ్చు. మరి అలాంటి పరిస్థితి వచ్చినా వాళ్ళు పట్టుకోలేదు. సరే, ఈయన క్యాట్ పిటిషన్ ఏదో వేసుకున్నారు, ఏదో ఇన్ బెయిల్ ఏదో చెప్పారు కదా, అది వేసుకున్నారు, వచ్చింది. అది కూడా మళ్ళీ శుక్రవారం శనివారం దాకా అన్నారు, మళ్ళీ అతనికి ఏదో జరుగుద్దండి. అంటే ఒక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంత లిబరల్గా చూస్తుందో మనం అర్థమైంది. నేను కంపారిజన్ గురించి చెప్తున్నా. ఇప్పుడు అసలు అల్లు అర్జున్కి ఒక అరెస్ట్ వారెంట్ ఉందని కానీ, అరెస్ట్ చేస్తామని కానీ, ఒక చిన్న నోటీస్ కానీ ఏమీ లేకుండా సడన్గా సాయంత్రం వెళ్ళి అతను అరెస్ట్ చేస్తామంటే ఎంతవరకు న్యాయం అండి? పైగా దాంట్లో రామ్ గోపాల్ గారి కేసులో అతను గవర్నమెంట్ని తిట్టాడు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు, దాని ఇవన్నీ మనకు తెలుసు, అన్ని విషయాలన్నీ అండి. దాంట్లో న్యాయం ఉంది. రామ్ గోపాల్ వర్మకు ఒక న్యాయం, అల్లు అర్జున్కి ఒక న్యాయం అంటారా? కాదండి, ఇది అన్యాయం అండి, నిజంగా చాలా అన్యాయం. నేను తీవ్రంగా ఖండిస్తున్నా. నేను ఇంతకుముందు మోహన్ బాబు గారి విషయంలో కానీ, రామ్ గోపాల్ గారి విషయంలో చాలామంది డిబేట్ రమ్మని వెళ్ళా. ఎందుకంటే ఒకటేమో పర్సనల్ మ్యాటర్ మోహన్ బాబు గారిది, ఇది రామ్ గోపాల్ గారిది ఆల్రెడీ తిట్టారు, ప్రజలందరికీ తెలిసిన మ్యాటర్. మనం దాంట్లో కల చేసుకుని వెళ్ళలేదండి. ఈవేళ పిలిస్తే ఎందుకు వచ్చానంటే ఖచ్చితంగా ఇది అన్యాయమైన విషయం అండి, ఇది ఇండస్ట్రీకి అన్యాయం. ఇప్పుడు అల్లు అర్జున్ నా చుట్టం కాదు, నా బామ్మది కాదు, నేను అల్లు అర్జున్ ఫ్యాన్ని కాదు. అయితే న్యాయం అంటే న్యాయం అండి. ఇప్పుడు అల్లు అర్జున్ అతను మంచి స్టారు, ఫామ్లో ఉన్నాడు, అతను కష్టపడి సినిమా తీసాడు. సినిమా చూస్తే డెఫినెట్గా అతను ఎనర్జీ ఏంటో, లెవెల్స్ ఏంటో మనకు అర్థమైంది. ఇది ఇలా ఉండగా థియేటర్లో షో వేసినప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది థియేటర్కి అండి. టికెట్ రేట్ పెంచుకోమని గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. అన్నీ తెలుసు మీకు. మరి తొక్కిసలాడికి అర్జున్కి సంబంధం ఏంటండి? అర్జును తొక్కాడా, లేదా అర్జున్ గారు బౌన్సర్స్ తొక్కారా? కాదు కదా. ఇది దైవక్షంగా జరిగింది. పైకి ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు 9:30 షో ప్రీమియర్ షో వేసి దేనికోసం అండి? ఫ్యాన్స్ కోసం అండి. ఇప్పుడు ఒక లేడీ మరియు పిల్లలు కలిసి ఆ షోకి వెళ్ళడం ఎంతవరకు న్యాయం అసలు? నేను సినిమా ఇండస్ట్రీ మనిషి, నేను కూడా అభిమానం కదా, అభిమానం అని చెప్పని అభిమానానికి ఇప్పుడు కాదండి. ఫస్ట్ మార్నింగ్ షో రేట్ ఎక్కువ, ఫస్ట్ పాయింట్. రెండోది తొక్కిసలాట ఉంటుంది, మన అందరికీ తెలిసిన విషయమే కదా. ఇప్పుడు నాలాంటి సీనియర్ నిర్మాత నేను కూడా సినిమాకి వెళ్ళా. ఆ రోజునే నేను మన్నాడు వెళ్దాం ఉద్దేశం ఊరుకున్నా. మరి అటువంటిప్పుడు ఆ ఫ్యామిలీతో రావడం అది చాలా అన్యాయమైన విషయం. అది ఒకటి పక్కన పెట్టండి, అది వాళ్ళ ఇష్టం అంటారు మీరు, ఓకే మీ ఇష్టమే. కానీ రెండోది, ఇప్పుడు అల్లు అర్జున్ గారు వస్తున్నారని ఎవరో ఇంటి ఇస్తే వీళ్ళందరూ వచ్చి తొక్కిసలాట జరిగినప్పుడు ఈ అమ్మాయి పిల్లలు అక్కడ అడ్డుపడి వెళ్ళారు, చూడటం కోసం వెళ్ళారు తప్ప వీళ్ళు ఎవరు కావాలని చేసిన విషయం కాదు అది. అయినా నైతిక బాధ్యత వహించి అల్లు అర్జున్ గారు 25 lakhs ఇస్తానని మీ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు. నిర్మాతలు వచ్చి ఏదైనా సరే మేము చాలా అప్సెట్ అయ్యాం, మా సినిమా గురించి ఒక అమ్మాయి ఇలా జరిగింది, అన్యాయం జరిగింది, హాస్పిటల్ అని మీకు ఖర్చుని మేము భరిస్తామని వాళ్ళు చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ ఇతను ఏ విధంగా అరెస్ట్ చేస్తుంది? అసలు ఏ రూల్ మీద ప్రొసీజర్? ఇప్పుడు ఒక ప్రాణం పోయింది, ఇంకో ప్రాణం చావు బతుకుల మధ్య ఉంది. అక్కడ పర్మిషన్ లేకుండా ఆయన చేసినటువంటి ర్యాలీ కానీ, సరైన సెక్యూరిటీ ఏర్పాట్లు చేయకుండా సెలబ్రిటీస్ ని పిలవడం కానీ, థియేటర్ వైపు నుంచి తప్పు ఉందనుకోవాలి. ముందస్తు ప్లానింగ్ లేకపోతే అల్లు అర్జున్ గారు థియేటర్ వాళ్ళని కూడా నేను సపోర్ట్ చేస్తున్నాను సార్. ఇప్పుడు సెలబ్రిటీ వస్తున్నారని తెలిస్తే, ఇప్పుడు ఎక్కడో ఏదో షాపింగ్ మాల్ ఓపెనింగ్ జరుగుద్దండి, అక్కడ జనం వస్తారు, దానికి ఎవరు సంబంధం? షాపింగ్ మాల్ వాడు తప్పంటారా, అడ్మినిస్ట్రేషన్ తప్పంటారా, హీరో తప్పంటారా? కానీ అంటే తప్పు జరగనంత వరకు ఎవరికి సంబంధం ఉండదు. తప్పు జరిగింది కాబట్టి కదా ఇక్కడ అల్లు అర్జున్ తప్పు జరిగినది ఏం చేయాలి? ఎదుర్కోవాల్సిన పరిస్థితి కాదండి. మీలాంటి పెద్దలు కలెక్ట్ చేసి 25 lakhs ఇస్తానో కాదయ్యా, ఆ కుటుంబానికి బాధ్యత వహించవలసిన బాధ్యత నీకు ఉంది. 50 లక్షలు ఇవి లేదా ₹1 ఇలాగ మీరు ఏదైనా మధ్యవర్తి చేసి పెద్ద మనుషులుగా పిలిపించి వాళ్ళకి వారిని కూడా న్యాయం. కానీ అంటే ఒకటి, ఇప్పుడు ఒక
ప్రాణం పోయిన తర్వాత అది క్రిమినల్ అఫెన్స్ కింద అయింది. మీరు ఎవరు అన్నట్టుగా చేశారంటారు? ఇప్పుడు అదే ఆ విచారణలో భాగంగానే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడం విచారణకు తీసుకురమ్మన్నప్పుడు ఇది రాకపోతే అరెస్ట్ చేయొచ్చు. మీరు ఇది విచారణ నమ్మాలని పిల్లలేదు వాళ్ళు అసలు పిలిచారండి విచారణ అంటే కొత్త చట్టాల ప్రకారం ఇప్పుడు ఆయన నాన్ బెయిలబుల్ అరెస్ట్ కాబట్టి డైరెక్ట్గా తీసుకెళ్ళారు. పోలీసులు ప్రొసీజర్ ఫాలో అయ్యారు, లేదంటే కోర్టులో ఎంతసేపు డిస్కషన్ జరిగేది కదా, ఎంతసేపు కోర్టులో ఇప్పుడు అది కాదు. మీరు ముందు నోటీస్ ఇచ్చి మా ఎంక్వైరీకి రమ్మని అడగచ్చు, ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు, తప్పలేదు. అసలు ఇంటిమేషన్ లేకుండా సడన్గా వచ్చి అరెస్ట్ చేయడం అనేది న్యాయం కాదు నా ఉద్దేశం అండి. అంటే గవర్నమెంట్తో నేను వ్యతిరేకంగా మాట్లాడలా, ఒక హీరోకి జరిగిన అన్యాయంగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే ఇప్పుడు మనం అతను స్టార్ హీరోనే కదా, జనం ఎక్కువ యాక్స్ పడుతున్నారండి. అంత టికెట్ రేట్లు ఎక్కువ ఇచ్చారు, 1000 కోట్ల కలెక్షన్ వచ్చింది అని అంటున్నారు కదా. అతనికి డ్యామేజ్ కదా, అతనికి అన్యాయంగా జైలు పెట్టినట్టే కదా. అతను అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అండి, ఇప్పుడు కారు డ్రైవర్ వచ్చి ఎవరినో రోడ్డు మీద తిరిగే వాళ్ళని అదే డ్యామేజ్ చేశాడు, చచ్చిపోయాడు. కారు తయారు చేసిన కంపెనీ వాడిని కూడా అరెస్ట్ చేస్తారా? కారు ఓనర్ కూడా అరెస్ట్ చేస్తారా? ముందు కారు డ్రైవర్ని అరెస్ట్ చేయండి. చేసింది ఎవరు? డైరెక్ట్గా అతను చేసింది కాబట్టి. అలాగే ఇప్పుడు ఈ సినిమాలో ఈ సంఘటనలో జరిగిన దానికి బాధ్యులు ఎవరో, తొక్కిసలాట జరిగింది అంటే ప్రేక్షకులందరూ ఆ రోజు షోకి ఎవరు వచ్చారో అందరిని అరెస్ట్ చేయమనండి, అప్పుడు లెక్క తెలుస్తుందండి. ఒకటి లేదు, ఆ బౌన్సర్స్ ఏదో గెంటేశారని అన్నారు, వాళ్ళని అరెస్ట్ చేయండి. లేదు థియేటర్ మీద కేసు పెట్టారు, అలా మీరు చేయండి. కానీ అసలు అల్లు అర్జున్కి దీనికి ఏదైనా సంబంధం లేదు. కానీ ఒకవేళ ఇందులో పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే సెలబ్రిటీ కాబట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించారు అంటారు. ఇప్పుడు పోలీసులు స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటేనేమో అల్లు అర్జున్ టార్గెట్ చేశారండి. అంటే ఏంటి మీ ఉద్దేశం? అల్లు అర్జున్ పైన ఎవరన్నా ఫోకస్డ్గా అల్లు అర్జున్ కుట్రపూరితంగా ఇరికించారు, అరెస్ట్ చేశారు అనుకుంటారా? అది నేను అలా అన్నగానండి. అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం మాత్రం అన్యాయం అండి. ఎందుకంటే అతను వాంటెడ్గా కానీ లేకపోతే తెలిసి కానీ తెలియక కానీ అతను ఏమీ చేయలేదు. దాంట్లో అమ్మాయి చచ్చిపోవడం నిజం, అందుకని సానుభూతి 25 lakhs అనౌన్స్ చేశాడు. కాదు 25 lakhs కాదు అని ఇంటికి వాళ్ళ ఆయన భర్త కేసు పెట్టలేదండి. ఎవరు కేసు పెట్టారు? ఎవరో మధ్యవర్తి ఆయన భర్త కేసు పెట్టాడు, ఆమె భర్త కేసు పెట్టాడు. ఇప్పుడు ఆయన విత్డ్రా చేసుకుంటాను అంటున్నాడు. విత్డ్రా చేసుకున్నాడు. నేను అల్లు అర్జున్ అరెస్ట్ చేయమని ఇంకా లేదు, చేసుకుంటాను. ఇప్పుడు చెప్పాను, ఇప్పుడు వచ్చి నాకు నోటీస్ మెసేజ్ వచ్చింది నాకండి, అరెస్ట్ అతను నేను విత్డ్రా చేసుకుంటాను, అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం అన్యాయం అని చెప్తున్నాడు అతను. పై ఇంకోటి ఏంటంటే ముందు మీరు అంటే ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా, పిలిపించాలి కదండి, ఓ వార్నింగ్ ఇవ్వాలి కదా. పైగా అతను అల్లు అర్జున్ హీరో అంటే ఎక్కడ దాక్కుని పారిపోయే మనిషి కాదు కదా, ఇక్కడే ఉంటాడు, ఇండస్ట్రీలో ఉండేవాడు కదండి. వాళ్ళ నాన్నగారు ప్రొడ్యూసరు, వాళ్ళందరూ పెద్ద ఫ్యామిలీ కదా వాళ్ళు. అది అంటే సడన్గా అరెస్ట్ చేయడం నేనే షాక్ తిన్నానండి. ఇప్పుడు నా వయసుకి ఆయనకి నాకు సంబంధం లేదు అసలు. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇలా చెప్తే రేపు పొద్దున ఏ హీరో కూడా ప్రమోషన్ రాడు, ఏ హీరో కూడా ఏ ఓపెనింగ్లకి రాడు, ఏ ఫంక్షన్కి రాడండి. ఎందుకంటే మన దేవర ఫంక్షన్ జరిగిందండి, అనుకోకుండా అప్సెట్ అయింది అని చెప్పి దేవర క్యాన్సిల్ చేశారు. అవునండి, ఎక్కువ రద్దీ జరిగింది, జనం వచ్చారు, విపరీతమైన రద్దీ చేశారు. అలాగే ఇప్పుడు ఒక చోట సీఎం గారు ప్రోగ్రామ్ పెట్టారు, అనుకోకుండా సీఎం గారు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. అంటే ఇలాంటివి జరిగినప్పుడు దేవరా కనుక జరిగి ఉంటే వచ్చి రిటర్న్లో వెళ్ళిపోయేటప్పుడు ఏదైనా యాక్షన్ జరిగినా కూడా మరి హీరో మీద యాక్షన్ ఉంటే ఎలా కుదురుద్ది? అలాగే అంతకుముందు కూడా మీకు గుర్తుంది లేదో, ఒక ఫంక్షన్కి జూనియర్ ఎన్టీఆర్ ఫంక్షన్ కూడా ఎవరో దారిలో యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయారు. అతను సానుభూతి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రతి మీటింగ్లో చెప్తుంటాడు, మిమ్మల్ని ఎంతో కష్టపడి మీ అమ్మ నాన్న కన్నారు, వాళ్ళు జాతకి ఇంటికి వెళ్ళండి, జాతకి ఇంటికి వెళ్ళండి చెప్తూ ఉంటాడు. అతను జాగ్రత్త తీసుకుంటాడు. కానీ ఇది దైవచిత్తంగా జరిగింది తప్ప ఇది ఎవరు తప్పు కాదు. ఇంకొకటి మీరు చెప్పండి, ఇండస్ట్రీలో అల్లు అర్జున్ గారు ఏదో సినిమాలు కాకుండా రాజకీయాల వైపు చూస్తున్నారు, రాజకీయ వర్గాలకి అనుకూలంగా ఒక వర్గానికి వ్యతిరేకంగా ఇంకొక వర్గానికి వ్యవహరిస్తున్నారు, ఆయన మెగా ఫ్యామిలీలోనే వేరు కుంపటి పెట్టుకున్నారు, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కదా. అది మీరు మెగా ఫ్యామిలీని ఎదిరించాడనే విషయం, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ పెట్టారనే విషయం, కలిసి ఉంటే అందరం ఐక్యతగా ఉంటే అందరూ బాగుంటుంది, విడివిడిగా ఉంటే సపోర్ట్ ఉంటుంది ఏదో ట్వీట్ పెట్టారని చూశాను నేను. అది అలాంటి పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఇతను ఎదిరించినా కూడా చిరంజీవి గారు వెంటనే ఇంటికి వెళ్ళారండి. బ్లడ్ రిలేషన్ కదా ఇంటికి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు ఈవేళ ఫ్లైట్లో బయలుదేరి వస్తున్నారండి ఇక్కడికి. కేవలం దేనికోసం? సానుభూతి కోసమే కదా, సానుభూతి చూపిద్దామనే కదా. పైగా వాళ్ళకి అరెస్ట్ చేయించేంత అవసరం వాళ్ళకి ఎందుకు ఉంటుంది సార్ అసలు? అంటే రాజకీయ పార్టీ పెడతాడు, వ్యూహకర్తలతో మీటింగ్లో నిన్నంతా కొన్ని న్యూస్ వైరల్ అవుతాయి. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత చెప్తున్నారండి, వాళ్ళు చెప్పింది కూడా 10 సంవత్సరాల తర్వాత భవిష్యత్తులో వస్తారని ఉద్దేశండి. ఇప్పుడు అతను ఎక్కడ వస్తారో ఏమొస్తారో అప్పుడు ఎవరంటే ఏ ప్రభుత్వం ఉంటుంది, దీనికి సంబంధం లేదు సార్. సో ఇండస్ట్రీలో అల్లు అర్జున్ గారి అరెస్ట్ పట్ల ఇండస్ట్రీ మొత్తం సానుకూలంగా సానుభూతితో, ఆయన అరెస్ట్ అన్యాయం అనేటువంటి వర్షంతోనే ఉందని 100% అన్యాయం వర్షంలో ఉందండి. అంటే మనం అంటాం ఏంటంటే, కొంతమంది ఏమంటామంటే నాకు ఈ పుష్ప రేట్లు పెంచినందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ బాబాయ్కి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అని ఆ గ్యాప్ ఇస్తే రేవంత్ రెడ్డి గారి పేరు అనలేదంటారా? అనలేదని ఎవరు అంటే హింట్ ఇస్తే గుర్తుంది లేవా అని అన్నారని ఇలా అని ఎవరు అంటున్నారు. ఎన్ని అందుకని రేవంత్ రెడ్డి గారు టార్గెట్ చేశారా? కానీ రేవంత్ రెడ్డి గారు అంత చీప్గా ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఎందుకు పట్టించుకుంటారు సార్? ఆయన స్టామినోకి ఆయన కష్టపడి పైకి వచ్చిన వ్యక్తే కదా, ఇలాంటి చిల్లర ఎందుకు పట్టించుకుంటారు? దీనివల్ల నా ఉద్దేశం సినిమా వాళ్ళు కానీ మీరు చెప్పిన ఫ్యామిలీ కానీ ఎవరి బ్యాక్గ్రౌండ్ ఎవరి గొడవ లేదండి. ఈ పోలీసులు మీరు అంటే రూల్ ప్రకారం ఏముందో చూసుంటారు,
కానీ ఆ రూల్ ప్రకారం కూడా ఒక నోటీస్ ఇచ్చి వార్నింగ్ ఇచ్చి పోలీస్ స్టేషన్ పిలిపించి ఎంక్వైరీ చేసి అప్పుడు మీరు అరెస్ట్ చేయడం అనేది న్యాయం. ఇది సడన్గా అరెస్ట్ చేయడం అంటే మీరు మళ్ళీ మీరు అన్నారు ఖండిస్తున్నారు కదా, ఆ రూల్ ప్రకారం చేశారు, ప్రొసీజర్ ప్రకారం చేశారన్నారు కదండి. అది మంచిగా రేవంత్ రెడ్డి గారు ఎక్కడో ట్వీట్ పెట్టారు, చట్టం తన పని చేసుకెళ్తుందని. అంటే అతను యాంటీగా పెట్టినట్టు కాదు, చట్టానికి నేను అడ్డానని తప్ప ఆయన ఏమి చట్టం తన పని చేసుకెళ్తుందంటే రూల్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో అలా చేసుకెళ్తాను. ప్రొసీజర్ అంటే ఉన్నవాడికి ఒక న్యాయం, లేనివాడికి ఒక న్యాయం అయితే లేదు కదా. ప్రొసీజర్ ఫాలో అయ్యేటువంటి క్రమంలో ఇది జరిగి ఉందని అనుకోవచ్చు అని చెప్పారు. దీని వెనక ఏదన్నా కుట్రలు వ్యూహాలు కావాలని చెప్పిన అణిచివేతలు ఇరికిస్తే లొంగుతాడనేటువంటి ఆలోచన ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అట్లాంటివి ఏమైనా అనిపిస్తున్నాయా? నాకు తెలిసి ఇండస్ట్రీలో ఆ మాట ఎక్కడ లేదు సార్, ఎవరు అలాంటి దాని గురించి లేదండి. ఇప్పుడు ఏదో కర్నూలు అక్కడ వెళ్ళాడు ప్రచారానికి వెళ్ళారని, కానీ ఆ క్యాండిడేట్ మళ్ళీ టీడీపీ వస్తున్నారు, మళ్ళీ ఏదో న్యూస్ వచ్చింది, ఏదో ఓడిపోయారు కదా అక్కడ ఆ శిల్ప ఆయన ఓడిపోయిన ఆయన మళ్ళీ తెలుగుదేశంలోకి వస్తున్నారని తెలిసింది. అవన్నీ ఆ ఎలక్షన్ వరకే తప్ప ఇంకోటి లేదండి. మీరు అన్నట్టుగా ఇప్పుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తెలుగుదేశంలోకి వస్తున్నారా అని ఓ న్యూస్ తెలియదు మీకు? అంటే మాకు తెలియదు. అదే అండి, అతను ఓడిపోయాడు కదా, టీడీపీలోకి వస్తున్నారని న్యూస్ ఉంది బయట. జనసేనలోకి కాదు, టీడీపీలోకి. అదే మొత్తానికి కూటమిలోకి వస్తున్నారని జనసేన టీడీపీ నాకు తెలియదు అనుకోండి. సో ఇది కాంప్రమైజింగ్ ఫార్ములా అయ్యే అవకాశం ఉంటుంది. అల్లు అర్జున్ గారు జనసేనకి అందరికీ కూడా కాంప్రమైజింగ్ కదా, అక్కడే కదా ఇష్యూ స్టార్ట్ అయింది. సో మొత్తానికి అది కాంప్రమైజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉండే అంశం అంటే మీకు ఏమైనా పక్కా ఇన్ఫర్మేషన్ ఉందా? జస్ట్ న్యూసేనా? న్యూసే, ఓన్లీ న్యూస్. సోషల్ మీడియాలో న్యూస్ అండి. అతను అక్కడ ఓడిపోయిన మాట నిజం. ఇప్పుడు ఆ పార్టీ నుంచి కొత్త పార్టీలోకి వస్తున్నారు, కూటమిలోకి వస్తున్నారని. వేరే కూటమిలో ఇంకే పార్టీ ఉందని అక్కడ లేదు కదా, దీంట్లోకి వస్తున్నారని న్యూస్ రెండు ఉన్నాయండి. ఈ రాజకీయం విషయం కూడా పక్కన పెడితే నేను ఒక సినిమా యాక్టర్గా మాట్లాడుతున్నాను, సినిమా నిర్మాతగా మాట్లాడుతున్నాను. ఇలా దీనివల్ల ఏంటంటే భవిష్యత్తులో ఏ హీరో కూడా ప్రాపకండా రావడానికి ఇష్టపడరండి. ఈ జనం సినిమాకి నష్టం, చాలా నష్టం కదా. సినిమా పబ్లిసిటీ కదా సార్. ఇప్పుడు మన ఢిల్లీ వెళ్ళినా లేదా ఇంకొంచెం కేరళలో చేసిన పబ్లిసిటీ ప్రమోషన్ చేయబట్టి కదా ఈ సినిమాకి ఎంత ఓపెనింగ్ వచ్చింది. ఇప్పుడు మన తెలుగు హీరో పాన్ ఇండియా లెవెల్లో అంత స్టేజ్ వచ్చింది, స్టామినా వచ్చిందని మనం గర్వపడాలి కదా. అంటే ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్లన్నీ నాకు కూడా రాజకీయంగా నాకు తెలియదు, కానీ ఈ విషయంలో మాత్రం తొందరపాటు నిర్ణయమండి. పోలీసులు అతను పిలిపించి మాట్లాడి అప్పుడు ఏదైనా ప్రూవ్ అయ్యి కోర్టులో శిక్ష అనేది వీళ్ళు వేస్తారు, కోర్టు వేయాలి కదా. అసలు కోర్టు వేయాలి కదా సార్. వీళ్ళు సడన్గా కోర్టు దృష్టికి తీసుకెళ్ళి అరెస్ట్ చేసి కోర్టు ముందర ప్రొడ్యూస్ చేశారు, కోర్టు రిమాండ్ ఇచ్చింది. అక్కడైతే ప్రొసీజర్ ఫాలో అయ్యారు, ప్రొసీజర్ ఫాలో అయ్యారు. మీరు అన్నదాని ప్రకారం ఆయన సెలబ్రిటీ స్టేటస్ కావచ్చు లేదా మానవతా దృక్పథంతో అయినా ఒక నోటీస్ ఇచ్చి పిలిచి మాట్లాడి సహకరించకపోతే అరెస్ట్. అది మీరు అంటే కొంతమంది సహకరించట్లేదు, అలాంటి వాళ్ళు అరెస్ట్ అయితే ధర్మం ఉంది. అంటే కొన్ని సెక్షన్లను బట్టి యాక్షన్లు ఉంటాయి. ఇక్కడ సెక్షన్ బట్టి నేను గవర్నమెంట్ విమర్శించట్లేదు, కానీ ఒక హీరోని సినిమా వాడిని అరెస్ట్ చేయడం అనేది చాలా అన్యాయంగా ఫీల్ అయ్యి నేను మీకు చెప్తా వచ్చాను తప్ప ఇంకోటి లేదండి. రెండోది ఏంటంటే మీరు అన్నట్టు ప్రొసీజర్ ప్రకారం వెళ్తుంది గవర్నమెంట్ అంటున్నారు, దాన్ని గవర్నమెంట్ కూడా అగ్నిస్ట్ కాదు. కానీ ఇలా చేయటం వల్ల గవర్నమెంట్లో కూడా వ్యతిరేకత ఏర్పడుతుందండి. సినిమా వాళ్ళు ఏ ఫంక్షన్ కావాలన్నా, లేకపోతే ఏ కార్యక్రమం కావాలన్నా, ఇప్పుడు ఏదో డ్రగ్స్కి అగ్నిస్ట్గా ఒక బయట చెప్పమంటారు. క్యాంపెయిన్ చేశారు కదా, అల్లు అర్జున్ కూడా చేశారు కదా, విజయ్ దేవర అందరూ చేశారు కదా. అలాగే సపోర్ట్ ఇండస్ట్రీ సపోర్ట్ ఉంటుంది కదా. పైగా ఈ మన రేవంత్ రెడ్డి గారు కూడా ఇండస్ట్రీకి మంచి సపోర్టింగ్ మనిషే. ఏం కావాలంటే అది చేయడానికి నంది అవార్డ్స్ లేదు, వెంటనే ఆయన వచ్చినట్టు అనౌన్స్ చేశారు కదండి. గదర్ అవార్డ్స్ పెడతామని చెప్పి అనౌన్స్ చేశారు కదా. ఇలా సపోర్టింగ్ ఉండే మనిషి తప్ప అది యాంటీగా ఉండే మనుషులు కాదు. అలా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా ఇండస్ట్రీ మనుషులు అందరూ. కానీ ఒక హీరోని ఇలా సడన్గా అరెస్ట్ చేయడం అని మాత్రం నేను షాక్లో ఉన్నాను. అయితే లక్కీగా మీరు బెయిల్ వచ్చింది, ఇప్పుడే బెయిల్ వచ్చింది అన్నారు. ఈ బెయిల్ కూడా మళ్ళీ ప్రాసెస్ ఉందంటండి. లోపలికి వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం ఒక 1 hour 1.5 hour ఆ వేరియేషన్ అంతే అవ్వచ్చు, వచ్చేస్తారు బయటికి, మళ్ళీ వస్తారు మొత్తం మీద అండి. ఇది టెన్షన్ కదా, అంతకని వాళ్ళ ఫ్యామిలీకి టెన్షన్, ఆయనకి టెన్షన్. ఎంత హీరో అయినా కానీ ఎమోషనల్ గా కొద్దిగా సినిమాలో హీరో కదా, రియల్ హీరో మరి రియల్ హీరో అయినట్టుగా ఉంది కదా అరెస్ట్ చేయడం అనేది. కాబట్టి ఖండిస్తున్నాము. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే న్యాయంగా చట్టానికి లోబడి అందరూ బతకాలి. కాబట్టి ఏది ఉన్నా సరే ముందు అతను నోటీస్ ఇచ్చి పిలిపించుకుని ఎంక్వైరీ చేసి ఆతర చేయాలి. పైగా మీరు మిగతా వాటిల్లో తప్పు ఎవరిదో అందరూ తెలుసండి. దీంట్లో రాంగోపాల్ వర్మని అరెస్ట్ చేపిస్తారా ఏంటి? మీరు రాంగోపాల్ వర్మని అరెస్ట్ చేయించాలని కంకణం కట్టుకున్నారు. ఆయన ఎలాగ అరెస్ట్ చేస్తారని ఆయన ప్రిపేర్ ఉన్నాడు, దాని ఆయన బాధపడ్డా. ఆయన లోపలికి వెళ్తే ఆయన లోపల ఈ విషయంలో ఏపీ పోలీసులు చాలా మెతకగా వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తుంది. కాదండి, మా బాసు తెలివినోడు కాబట్టి వాళ్ళతో అలా చేశారు. ఆయన అరెస్ట్ చేసినా ఏమి పెద్ద ఏం ఫీల్ అవ్వరు సార్. ఇప్పుడు ఎందుకంటే దావుద్ ఇబ్రహీం లాంటి గొడవలు ఉన్నప్పుడు ఏమైనా ఫీల్ అవ్వలేదు. ఆయన ఒక నిజంగా అరెస్ట్ అయితే జైలు ఉంటారు, 14 రోజులు 15 రోజులు ఉంటారు, రాసుకుంటారు, ప్రొడ్యూస్ చేస్తే ఆయనే తీస్తారు. ఈయన డిస్మిస్ లేకుండా ఉంటుంది ఎవరికైనా. ఆయన కూడా అసలు అలాంటి భయపడే మనిషి కాదులేండి. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఏమైనా మర్డర్ చేసో లేదా ఇంకోటి చేస్తే ఎవరన్నా భయపడాలి తప్ప ఈ చిన్న వాటికి వాళ్ళు కూడా అంత పెద్ద శిక్ష వేరండి. అందరికి తెలిసిన విషయం కదా. అయితే మీరు అన్నట్టు సెలబ్రిటీ కాబట్టి కొంచెం అటెన్షన్ ఉంటుంది, ఆటోమేటిక్గా అటెన్షన్ ఉంటుంది. ఇప్పుడు రామ్ గోపాల్ గారి విషయం, మోహన్ బాబు విషయం అన్ని పక్కన పెడితే అండి, ఇది మాత్రం నిజంగా అన్యాయం సార్. ఒక సినిమా యాక్టర్ హీరోని
అంటే మేము సినిమా ప్రపంచం ద్వారా మాడుతున్నాను నేను ఎందుకంటే సినిమాండస్ట్రీ ఉంటాం కాబట్టి అండి. అంటే సపోర్ట్ డెఫినెట్గా మేము చేయాలి. నేను ఫస్ట్ నేను అనౌన్స్ చేశాను, ఎందుకంటే 100% ఈ అరెస్ట్ని మేము ఖండిస్తున్నాం. ఇండస్ట్రీ అందరూ ఖండిస్తారు యునానిమస్గా. రైట్, థ్యాంక్ యూ రామ్ సత్యనారాయణ గారు, మీ అభిప్రాయాలు తెలియజేస్తుంది. ఇది అల్లు అర్జున్ అరెస్ట్ని ఖచ్చితంగా తెలుగు సినిమా పరిశ్రమ ఖండిస్తుంది. అలానే ప్రొసీజర్స్ ఫాలో అయి ఉండొచ్చు, కానీ ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచి సహకరించకపోతే తగిన నిర్ణయాలు తీసుకుంటే బాగుండేది అనేటువంటి మాట రామ్ సత్యనారాయణ గారు చెప్తున్నారు. మరోవైపు ఆయన రిలీజ్ అవుతారనేది ఖచ్చితంగా సంతోషకరమైనటువంటి వార్త. ఇంతకంటే దారుణాలకు పాల్పడినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయని పోలీసులు అల్లు అర్జున్ పైన మాత్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం హర్షించలేని అంశంగా ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.